గత సంవత్సర కాలంగా రామగుండంలో ఇష్టం వచ్చిన రీతిలో కూల్చివేతలు చేపడుతూ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తుగ్లక్ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరికని పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలను బీఆర్ఎస్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు రామగుండం నగరంను హైదరాబాద్ నగరంలా మార్చాలన్న కల రావడంతో దాన్ని నిజం చేసుకోవడానికి ఇక్కడ ప్రజల వ్యాపారుల పరిస్థితులను అర్థం చేసుకోకుండా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి మాదిరిగా బుల్డోజర్లు పెట్టి కూల్చివేత చేపట్టాలని అన్నారు. మొన్న పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలపై ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు అడ్డదిడ్డంగా భవనాలను కూల్చారని, కనీస మానవత్వం లేకుండా భవనాల్లో ఉన్న వ్యాపారులు తమ సామాగ్రిని బయటకు తీసుకునే వీలు లేకుండా సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. మహిళ మాట్లాడుతూ ఇప్పుడున్న ఎమ్మెల్యే పేదవాళ్ల ఇబ్బందులు పట్టించుకోవటం లేదని, కూల్చివేతల కారణంగా తమ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి పోచమ్మ మైదానం దగ్గర కూల్చివేతలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక దుకాణదారులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఆ సోదరి బాధపడుతూ ఏడుస్తూ నాకు నిన్న ఫోన్ చేసి చెప్పుకుంది, తన బాధను వెళ్ళబోతుంది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది కనుక్కుందామని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది గడిచినటువంటి ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి నిత్యకృత్యమైనటువంటి ఒక కార్యక్రమం. ఇక్కడ హైదరాబాద్లో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని ఒకటి తీసుకొచ్చి పేదోడి ఇల్లును కూల్చుతున్నాడో, ఇక్కడ రామగుండంలో స్థానిక నాయకుడు, స్థానిక శాసనసభ్యుడు మతిగతి లేకుండా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల అనేక మంది ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయింది. ఇక్కడ నిన్న సడన్గా ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చి దబాదబా జేసీబీలు బుల్డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలలో కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి అమ్ముకునే సామాన్ షూ షాపులు కానీ లేకపోతే వంట సామాన్లు కానీ ఇవి ఏవి కూడా తీసుకునే సమయం ఇవ్వకుండానే దబాదబా కూల్చివేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టారు. అడ్డుపడితే ఎవరన్నా వాళ్ళని పోలీసులతోని రెవెన్యూ అధికారులతో బెదిరించారు. వాస్తవంగా ఈ కూల్చివేతకు ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేదు. న్యాయస్థానంలో దీని మీద ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది. ఎవరికి ఎటువంటి నిర్ణయం వెలువడక ముందే దీన్ని మరి అడ్డదిడ్డంగా కూల్చివేస్తుంది. ఇలా వాస్తవాలు చూసుకుంటే ఈ గోదావరికని పట్టణంలో ఉన్నటువంటి జనాభా ఎంత, ఉపాధి అవకాశాలు ఎన్ని, ఇక్కడ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అనేది బేరీజ్ వేసుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని కలిసి కన్సెన్సస్ తీసుకోకుండా, వాళ్ళని అగ్రిమెంట్ తీసుకోకుండా ఎట్లా పడితే అట్లా ఎడాపెడా రాత్రికి రాత్రి ఆయన ఒక కలవడింది. హైదరాబాద్ లెక్క రామగుండంని షాపింగ్ మాల్ పెట్టాలి, అన్నీ మొత్తం మార్చేయాలని చెప్పేసి ఒకటి కలవడింది. ఆ కళ కోసము ప్రజల్ని ఖాతరు చేయకుండా, తన నోట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇలా కూల్చివేతలు చేపిస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు. చట్టానికి లోబడి చేయాల్సినటువంటి పని చట్టానికి వ్యతిరేకంగా శాసనం ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఈ శాసనానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఇదొక పని. ఇది ఇక్కడ దాదాపు 1000 నుంచి ఒక 2000 మంది ఉపాధి కోల్పోయింది. ఇలా వాళ్ళకి ఎవరికైనా ఉపాధి వస్తుందా? వేరే కాడ దుకాణాలు కట్టించి ఇది కూడా కొట్టిండా? కాదు కదా. ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా సహేత్ కథ లేకుండా, బ్యాలెన్స్ లేకుండా. ఇలా మా కరీంనగర్ ఉంటుంది. కరీంనగర్ పట్టణంలో టవర్ సర్కిల్ ఉంటుంది. టవర్ సర్కిల్లో కూడా ఇరికిరికిన రోడ్లు ఉంటాయి. ఎవరైనా ఉలగొడుతున్నాడా? ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య తప్ప దీంట్లో ఏమీ లేదు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ విహెచ్ఆర్ ఫౌండేషన్ నాయకులు సిగిరి రాములు, కడమండ శ్రీహరి, అల్లి గణేష్, శ్యామ్ సుందర్, కొండ సురేష్, తిరుమల్ ప్రవీణ్, బొల్లం మధు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా,
స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248.